సమాజంలో మీడియా పాత్ర చాలా కీలకమైనదని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు కృషి జర్నలిస్టులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని భరోసా కల్పించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా పనిచేసేది మీడియా అని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి స్థానిక బస్వా గార్డెన్లో ఏర్పాటు చేయగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, నగర మేయర్ ఉమారాణిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులు పంచారెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ వాగ్మేరా సుభాష్లతో పాటు కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. మేరకు ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ, శాసనసభ, కార్యనిర్వాహక వ్యవస్థల తర్వాత మీడియాను 4వ స్తంభంగా పిలుస్తారని పునరుద్ఘాటించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయింపు విషయంలో తప్పకుండా ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జర్నలిస్టులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాబట్టి పార్టీకి అన్ని హెల్ప్ చేసినటువంటి జర్నలిస్ట్ సోదరులను మర్చిపోయే ప్రసక్తి లేదు. మీ అందరూ కూడా ఇప్పుడు మన వాళ్ళు వచ్చారు, ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి మరి మాకు ఇళ్ల స్థలాలు లేవు, మరి అర్బన్లోనేమో ఇళ్ల స్థలాలు దొరకట్లేదు, ప్లేస్ లేదు, మరి మీ రూరల్లో ఇవ్వమని చెప్పినప్పుడు నేను వాళ్ళతో సుదీర్ఘంగా కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ ఈ బైపాస్ రోడ్డు కానీ ఎక్కడైనా డిస్పల్లి వరకు కూడా ఇక్కడ మనకు కూలాంగ్ నుండి డిస్పల్ దాకా మరి మంచి ఏరియా ఉంది. మీరు ఎక్కడైనా ల్యాండ్ చూసుకోండి, అది తప్పకుండా నేను మరి మీకు అక్కడ అలాట్ చేసి మరి గవర్నమెంట్ ద్వారా ఈవెన్ ఇంద్రమ స్కీమ్లో కూడా ఇన్వాల్వ్ చేస్తే దాంట్లో మీరు కొంచెం కాంట్రిబ్యూషన్తోనే మనకు ఒక డబుల్ బెడ్రూమ్